దేవునికి స్తోత్రం. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, అందరూ కూడా శ్రద్ధగా వినండి. మనము చిన్న ప్రార్థన చేసి కొన్ని మాటలు ఆలకించుదాం. పరిశుద్ధుడా, జీవము గల తండ్రి, జీవాధిపతి, సర్వాధికారి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఆనాడు మీరు శిష్యుల్ని ఏర్పరచుకొని సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందువాడు రక్షింపబడుదురు, నమ్మని వానికి శిక్ష విధింపబడినని మీరు ఆజ్ఞాపించిన ఆజ్ఞానుసారము మేము చేస్తూ ఉన్నాం. ప్రభువా, నాయన మా ప్రార్థన ఆలకించి అనేకుల రక్షణార్థమై మీకు సహాయాన్ని మాకు అందించమని, మా ద్వారాగా మీరే మాట్లాడమని, మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొంచున్నాం తండ్రి. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, లోకములో మనుషులు దేవుడిని నమ్ముకొని దేవుడిని ప్రార్థిస్తూ ఉన్నారు. ప్రార్థనలో వారి యొక్క అవసరాలు దేవుడికి చెప్పుకుంటూ అది కావాలి ఇది కావాలని అడుగుతూ ఉన్నారు. మంచిదే, అడుగుడి మీకు ఇవ్వబడని చెప్పిన దేవుడు తప్పకుండా అడిగిన వాటిని ఇస్తాడు. కానీ దేవుడు ప్రతి మనిషి మీద ఒక భారము పెట్టి ఉన్నారు. దేవుని యందు ప్రియమైన సహోదరులారా, ఆ భారము ఏంటంటే సువార్త భారం. యేసు ప్రభు ఈ లోకం విడిసి శారీరకముగా ఆత్మీయముగా పరలోకానికి ఆరోహణమవుతున్నప్పుడు ఈ యొక్క మార్కు సువార్త 16వ అధ్యాయము 15 నుంచి 16 వచనాలు చూసినట్లయితే, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందువారు రక్షింపబడతారు, నమ్మని వానికి శిక్ష విధింపబడుతుందని ఇక్కడ రాయబడి ఉన్నాయి. దేవుని యందు ప్రియమైన సహోదరులారా, ఇది చాలా ప్రధానమైనటువంటి ఆజ్ఞ. మనిషికి జీవితంలో ఏదైతే అవసరమో అదే ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞ ఇది. మనుషులు లోకములో డబ్బు అడుగుతారు, ధనం అడుగుతారు, ఇల్లు కావాలంటారు, పెళ్ళి కావాలంటారు, భూములు కావాలంటారు, ఉద్యోగం కావాలంటారు, సంతానం కావాలంటారు. ఇవన్నీ మనకు అవసరమైనవే. కానీ బాప్తిసం నాకు కావాలని ఎవరు ఎక్కువగా అడగరు. దేవుడిని అంగీకరించి బాప్తిసం పొందకపోతే నువ్వు ఇల్లు కట్టుకున్నా, పెళ్లి చేసుకున్నా, ధనం సంపాదించుకున్నా, ఉద్యోగం సంపాదించుకున్నా, కోట్లకు అధిపతివైనా దానిలో ప్రయోజనం అంటూ ఏముండదు. దేవుని యందు ప్రియమైన సహోదరులారా, నమ్మి బాప్తిసం పొందువాడు రక్షింపబడతాడు. రక్షణ అది శారీరకమైన ఆత్మీయమైన రెండు విషయాల్లో కూడా రక్షణ మనకు అవసరమై ఉంది. రక్షణ ఏ విధంగా పొందుతున్నామంటే నమ్మాలి. ఏమి నమ్మాలి అని మనం ఆలోచిస్తే, నమ్మి బాప్తిసం పొందాలనేటువంటి మాటకి మనం ఆలోచిస్తే ఏమి నమ్మాలి అని అంటే, దేవుని యందు ప్రియమైన సహోదరులారా, ఒకసారి మనం వెనక్కి వెళ్ళి ఈ సర్వ సృష్టిని దేవుడు సృష్టించాడు అని నమ్మాలి. సృష్టి కంటే ముందు దేవుడు ఉన్నాడని నమ్మాలి. దేవుడిని ఎవరు చేయలేదు, దేవుడు సర్వ సృష్టిని చేశాడు. దేవుడు తనంతట తానే తను ఇంకో ఏమంటారంటే స్వయంభువుడు అంటారు. స్వయంభువుడు అంటే తనంతట తాను ఉన్నవాడు అని అర్థం. ఆయన ఉండి ఈ సృష్టిని సృష్టించాలనుకొని సర్వ సృష్టిని సృష్టించారు. ఈ సృష్టి అంతా కూడా చూస్తే మానవుని కొరకే సృష్టించినట్లు అనుభవాలు చెప్తున్నాయి. దేవుని యందు ప్రియమైన సహోదరులారా, ఇదంతా నీవు నమ్మాలి. సర్వ సృష్టిని ఆయనే సృష్టించాడు. మానవుడు దేవుని ఆజ్ఞ ధిక్కరించి, దేవుని ఆజ్ఞ అతిక్రమించి పాపంలో పడిపోయాడు, మరణం తెచ్చుకున్నాడు. ఆ మరణాన్ని జయించి మనిషికి మళ్ళీ నిత్యజీవము ఇవ్వడానికి ఆ యొక్క దేవుడే మానవ అవతారం ఎత్తాడని, మనిషిగా పుట్టి మన యొక్క పాపాలకు ప్రాయశ్చిత్తముగా తన పరిశుద్ధ రక్తాన్ని చిందించాడని మనం నమ్మాలి. చిందించి సమాధి చేయబడి పునరుత్థానుడయ్యాడు, పరలోకము వెళ్ళారు, మళ్ళీ వస్తారు.
అని ఇవన్నీ కూడా మనం నమ్మాలి. మళ్ళీ వచ్చిన తర్వాత ఆయన వారి వారి క్రియలు చొప్పున వారికి తీర్పు చెప్పి ప్రతిఫలం ఇస్తాడని కూడా మనం నమ్మాలి. అందుకే నమ్మడం అంటే యేసుప్రభువుని నమ్ముకుంటే, దేవుడు నమ్ముకుంటే నన్ను చల్లగా చూస్తాడు, చక్కగా చూస్తాడు, నాకు కావాల్సిన ఇస్తాడు అన్న నమ్మకాలు వేరు. అది కూడా జరుగుతుంది. అంతటితో ఆగిపోతే మన జీవితానికి సార్థకం ఉండదు, ప్రయోజనం ఉండదు. అది తాత్కాలికమైనదే ఈ భూలోక సంబంధమైనటువంటి జీవితం. పరలోక సంబంధమైన జీవితం కావాలంటే ఇవన్నీ కూడా నువ్వు నమ్మాలి. దేవుడే సమస్త సృష్టికి ఆధారభూతుడు. అన్ని లోకాల్లో ఆయనే ఉన్నాడు. అన్ని లోకాల్లో ఆయనే ఉన్నాడని నమ్మాలి మనం. దేవుడు అంటే చాలామంది అనుకుంటున్నారు, మాకు ఒక దేవుడు, మీకు ఒక దేవుడు, ఆ దేశానికి ఒక దేవుడు, ఈ దేశానికి ఒక దేవుడు, భూమికి ఒక దేవుడు, ఆకాశంకి ఒక దేవుడు అని అనుకుంటారు. అది సరైన ఆలోచన కాదు. దేవుని ప్రియమైన సహోదరులారా, దేవుడు సర్వ సృష్టికి ఒక్కడే. ఆయనే ఆది సంభూతుడు. ఈ లోకానికే కాదు, అన్ని లోకాలకి ఆయన ఒక్కడే దేవుడు. ఆ దేవుడే మానవావతారం ఎత్తి యేసునామం ధరించి యేసునామంలో మానవులకి రక్షణ కలుగజేశాడు. ఇవన్నీ మనం నమ్మి బాప్టిసం పొందితేనే రక్షింపబడతాం. ఒకప్పుడు ఇవన్నీ మాకు తెలియదు, కానీ దేవుడు తెలియపరిచాడు. దేవుని ఏర్పాట్లు అవన్నీ తెలియపరిచాడు. ఈరోజు ఏ క్షణంలో చనిపోయినా మేము దేవుని దగ్గరికి వెళ్తాం, దేవుని రాజ్యంలో సజీవంగా ఉంటామనేటువంటి నమ్మకము, విశ్వాసము నాకు మాలాంటి వారికి ఎంతోమందికి ఉంది. దేవుని ప్రేమైన సహోదరులారా, ఆ విశ్వాసము అందరం కలిగి ఉండాలి. ఇంకొకటి ఏంటంటే, దేవుని మాట తెలిసినటువంటి మనము తెలియనటువంటి వారికి ఆ సువార్త ప్రకటించినట్లయితే మనము వారికి కోట్ల రూపాయల ఆస్తి కంటే విలువైనది ఇస్తున్నామని మనము సంతోషించవచ్చు. ఒక శాశ్వతమైన జీవితం వారికి ఇస్తున్నాము అని మనము నమ్మచ్చు. దేవుని ప్రియమైన సహోదరులారా, సర్వసృష్టికి వెళ్ళి సర్వసృష్టికి కూడా సువార్తను ప్రకటించనంటే కనీసము మనము కొన్నిసార్లు ఇరుగువారికి, పొరుగువారికి, ఇంట్లో వారికి కూడా తెలియపరచలేకపోతున్నాం. అలాగా కాదు దేవుని ప్రియమైన సహోదరులారా. దేవుడు కేవలము సేవకులకు మాత్రమే ఈ బాధ్యత ఇవ్వలేదు. దేవుని మాట పొందిన వారు, దేవుని మాట గ్రహించిన ప్రతి ఒక్కరు కూడాను ఈ పని చేయగలగాలి. తెలియని వారికి తెలియపరచాలి. మీరు నమ్మండి, నమ్మి బాప్టిసం పొందండి, అలాగైతే మీరు రక్షింపబడతారు అని దేవుని గురించి కొన్ని విషయాలు మనము తెలియపరచాలి. దేవుని ప్రియమైన సహోదరులారా, అందుకే ఒకసారి మనము మరొకసారి వెనక్కి వెళ్ళి ఇప్పుడు అనుకున్న మాటలను జ్ఞాపకం చేసుకుంటే, ఈ లోక సంబంధమైన ఆస్తులు కానీ, జ్ఞానము కానీ, బంధువులు, బలగము, తెలివితేటలు ఏవి కూడా ఇక్కడితో ముగిసిపోతాయి, మన మరణంతో అంతమైపోతాయి. కానీ శాశ్వతమైన జీవితము బాప్టిసం ద్వారాగా మనం పొందుకుంటున్నాం. నమ్మి బాప్టిసం పొందేవాడు. ఆ నమ్మకం, దేవుడు సమస్తానికి ఆయనే కారకుడని, ఆయన ద్వారాగే మనకి జీవము, రక్షణ ఉందని, ఆ పరలోక భాగ్యం కూడా ఆయన ఇస్తున్నాడని, ఒక శాశ్వతమైన దైవ జీవితం మనకి ఇస్తున్నాడని, ఈ యొక్క అశాశ్వతమైన మురికి జీవితము పోయిన తర్వాత ఒక ఉన్నతమైన మహిమగల జీవితాన్ని మనకి ఇస్తున్నాడని మనం నమ్మినట్లయితే, నమ్మి బాప్టిసం పొందినట్లయితే దేవుడు ఖచ్చితంగా అది మనకిస్తాడు. అనేకుల ద్వారాగా ఆ రక్షణ మన ద్వారాగా అనేకులు పొందుకుంటారు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గ్రహించాలని, అనేకులకు తెలియపరచాలని నేను మనస్ఫూర్తిగా కోరుతూ ఉన్నాను. దేవుని ప్రియమైన సహోదరులారా, అట్టి భాగ్యము దేవుడు మనందరికీ దయచేయనుగాక. ఆమేన్.